చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో స్పష్టంగా నిలిచిన రాజకీయ నాయకుడు. 1950లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వంతో ఏర్పడిన రాజకీయ వ్యూహాలు, పరిష్కారాల ద్వారా దేశంలో గుర్తింపు పొందారు. వీరు తెలుగుదేశం పార్టీ టీడీపీ అధ్యక్షుడుగా 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1995, 2004, 2014, 2019 మధ్య ఆయన పాలనలో రాష్ట్రానికి కొత్త రీతులుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపడ్డాయి. చంద్రబాబు నాయుడు ఐటీ మరియు డిజిటల్ పాలనలో పయనీకుడు. హైదరాబాదు, సైబరాబాద్, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్ల నిర్మాణానికి ఆయన కృషి చేశారు. స్మార్ట్ గవర్నెన్స్, ఈ-గవర్నెన్స్ మరియు డిజిటల్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు సౌకర్యాలను అందించారు. ఆర్థిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. కాని కొన్ని రాజకీయ వ్యూహాలు, వ్యయాలు, రాజకీయ వ్యతిరేకులతో వివాదాల కారణంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది. అయితే ఐటీ మరియు డిజిటల్ పాలనలో భారతదేశంలో చంద్రబాబు నాయుడు చేసిన పరిణామాలు ఆయన పాలనా శైలిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. రాజకీయ నాయకుడి పాత్ర మాత్రమే కాదు, టెక్నాలజీ పయనానికి ఆయన చేసిన ప్రయత్నాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడినవి. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐటీ పయనీర్ మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక స్పష్టమైన నామం.